యేసయ్య నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటి వరకు చక్కగా పాటల ద్వారా ప్రభువుని మహింపరిచాము. మరి మన ప్రార్థనలన్నీ కూడా దేవుడి కుటుంబంలో సఫలము చేయునుగాక. ఆమేన్. మరి కుటుంబంలో ఉన్న ప్రతి కొదువను దేవుడు తీర్చునుగాక. హల్లెలూయా. కనుక ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని కూడా మనము ధ్యానం చేద్దాం. ఈరోజు దేవుని వాక్యములో నుండి ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనములో ఉన్న మాట మనము చదువుదాం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయెను. చాలండి. ఇక్కడ దేవునితో నడిచిన హానోకు గురించి మనం ఈ వాక్యాన్ని చదివాం. ఇది ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. హల్లెలూయా. దేవుడు అతన్ని తీసుకొని పోయెను అనే మాట ఉంది. ఇక్కడ మనం గమనిస్తే గనక మరి హానోకు గురించి కొన్ని మాటలు ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. హానోకు అంటే అర్థం ఏంటంటే ప్రతిష్ఠించబడినవాడు అని అర్థం. మరి హానోకు దేవునితో నడిచిన సంవత్సరాలు, ఆయన వివాహమైంది, బిడ్డలను కన్నాడు. మరి బిడ్డల కన్న తర్వాత కూడా దేవునితో నడిచినటువంటి అనుభవం కలిగిన వాడు హానోకు. దేవునికి స్తోత్రం. ఏమండి, 1 సంవత్సరం 2 ఏళ్ళు నడిచాడు, అప్పటికే కాళ్ళు బీగుతున్నాయి. అంటే దేవునిలో, నేననేది దేవుని వాక్యము, దేవుని యొక్క మందిరము ఏమైపోతుందంటే వెక్కసం అయిపోతుంది. ఒక 5 ఏళ్ళు నడిచేటప్పటికి ఆసక్తి తగ్గిపోతుంది. కానీ హానోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 365 సంవత్సరాలు నడిచాడు. అంటే ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయం అది, అవునా? చాలామంది మనం నేటి సమాజంలో, క్రైస్తవ సమాజంలో దేవునిలో నడుస్తున్నారు అనుకుంటే మరి కొంతమంది ఏమో వెనక్కి వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఏమో జారిపోతున్నారు, కొంతమంది ఏమో అట్లా జరుగుతూ ఉన్నాయి కదా. ఈరోజు హానోకు మనకు ఒక మాదిరిగా కనపడుతున్నాడు. 365 సంవత్సరాలు దేవునితో నడిచినటువంటి హానోకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా నడిచాడు కాబట్టే దేవుని ద్వారా అతడు సాక్ష్యము పొందాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సాక్ష్యం ఊరకనే వస్తుందా అని చెప్పండి? మనం ఏం కష్టపడుకోకుండా, మనం ఏమి దేవుని కోసం చేయకోకుండా, మనమేమి మరి ఏం లేకుండా మనకు సాక్ష్యం వచ్చేస్తుందా చెప్పండి? ఎవరు మాట్లాడతలేదు. మనకి సాక్ష్యం రావాలి అంటే, మంచి సాక్ష్యం రావాలంటే దేవుని కోసం మనం ప్రతిష్ఠించుకోవాలి. హానోకు అనే మాటకి ఏమర్థం చెప్పాను నేను? ప్రతిష్ఠించబడినవాడు. మనకి హెబ్రీ పత్రికలో ఉంది హానోకు గురించి కదా. 11వ అధ్యాయములో 5-6 వచనాల్లో హానోకు గురించి రాయబడింది. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడు అని ఏం పొందాడు? వెళ్ళిపోయిన తర్వాత, వెళ్ళిపోకముందా చెప్పండి? అంటే భూమి మీద బ్రతికొండగానే ఏం సంపాదించుకున్నాడు? ఆహా, ఎంత గొప్ప సంగతి ఇది.
మనం ఎక్కడ సంపాదించుకోవాలి సాక్ష్యం? మనుషులు చనిపోయిన తర్వాత సమాధి రాళ్ళ మీద రాస్తారు, కీర్తిశేషులు అని రాస్తారు. అంటే కీర్తినే శేషముగా మిగిల్చి వెళ్ళిపోయిన వాడు. కీర్తిశేషుడు అంటే కీర్తినే శేషముగా మిగిల్చి వెళ్ళిపోయిన వాడు కీర్తిశేషుడు అంటే. మరి నిజంగా అది వాస్తవేనా? మనం ఆలోచించాలి. కీర్తినే శేషముగా మిగిల్చి వెళ్ళిపోయిన వాడు కీర్తిశేషుడు అంటే, ఇప్పుడు నిజంగా ఆ మాట ఎవరికి వర్తిస్తుంది అంటే హానోకుకి వర్తిస్తుంది అది. ఎందుకంటే భూమి మీద అతడు బ్రతికి ఉన్నప్పుడే ఏం పొందుకున్నాడు? ఏం సంపాదించుకున్నాడు? సాక్ష్యం సంపాదించుకున్నాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత కాదు, వెళ్ళిపోక మునుపే సాక్ష్యాన్ని సంపాదించుకోగలిగాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం బ్రతుకున్నప్పుడే ఏం సంపాదించుకోవాలి? మనం సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. మనం చనిపోయిన తర్వాత సమాధి రాళ్ళ మీదో లేకపోతే ఫ్లెక్సీల్లో రాసేటటువంటి రాతల్లో కాదు, మనం బ్రతికి ఉండగానే మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవలసిన వారమై ఉన్నాం. అది హానోకు సంపాదించుకున్నాడు. అతడు కొనిపోబడక మునుపు దేవుని చేత ఇష్టుడు అని సాక్ష్యాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి సాక్ష్యం అండి. కనుక దేవుని పిల్లలారా, ఈ యొక్క సమయంలో మరి ఆ 365 సంవత్సరాలు హానోకు దేవునితో ఎలా నడవగలిగాడు అనేది మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఒక మాట కనిపిస్తుంది మనకి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో ఒక చిన్న మాట ఉంటుంది. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఏముంది ఇక్కడమ్మా చెప్పండి? చదివారా? విన్నారా? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని ఉంది. ఇప్పుడు హానోకు దేవునితో నడిచాడు అని సాక్ష్యం మనం వాక్యంలో విన్నాం కదా. ఆయన ఎలా నడవగలిగాడు? మనం ఎందుకు దేవునితో నడవలేకపోతున్నాం అనేది మనం ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు ఈ మాటలో కనపడతా ఉంది. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అనే మాట ఉంది. అంటే దేవునితో కలిసి నడిచిన హానోకు మనం చూస్తున్నాం కదా. మరి ఇద్దరు కలిసి నడవాలి అంటే వాళ్ళిద్దరి మధ్య ఏముండాలంట? ముందు సమ్మతి ఉండాలి, అంగీకారం ఉండాలి. వాళ్ళిద్దరి మధ్య ఏముండాలి? సమ్మతి అంటే అంగీకారం ఉండాలి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఏమండి అంగీకరించాలి. వాళ్ళిద్దరి యొక్క స్వభావం ఒకరికొకరు ఈక్వల్గా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఒక దొంగోడు ఒక పోలీసోడు ప్రయాణం చేస్తారా కలిసి? చెప్పరేమ్మా? అంటే కలిసి ప్రయాణం చేయడం అంటే జీబులో దొంగోడికి బేడీలు వేసి పోలీసోడు ఏమో చేత్తో పట్టుకొని తీసుకెళ్తాం, అది కాదు. వాళ్ళిద్దరూ స్నేహంగా సంతోషంగా కలిసి జీవించాలి, కలిసి నడవాలి అని అంటే ఒక దొంగోడికి పోలీసోడికి సెట్ అవుద్దా? అవదు కదా. అంటే వాళ్ళిద్దరి స్వభావాలు ఏంటి? విరుద్ధమైన స్వభావాలు. వాడి స్వభావం ఈయనకి పడదు, ఈయన స్వభావం ఆయనకి పడదు కదా. అంటే ఇప్పుడు మనం దేవునితో నడవాలి అంటే ఆయన స్వభావం ఏంటో మన స్వభావం ఆ రీతిగానే మార్చుకోవాలి మనం. అర్థమైందా? పేతురు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు కదా. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట అంటాడు, చూడండి. అమ్మా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులైన పిల్లల వలె
మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్ములను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. ఏమండి, ఇక్కడ చూసారా? ఆయనతో కలిసి నడవాలంటే ఇక్కడ చాలా క్లియర్గా ఉంది ఈ మాట. ఏమండి, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనకు ఒక అవగాహన ఉండాలి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనకు ఒక అవగాహన ఉండాలి. ఆయన ఎవరు అసలా? పరిశుద్ధుడు. ఎలా తెలిసింది మనకి? దేవదూతలే కొనియాడుతున్నారు ఆయన్ని, దేవదూతలే కీర్తిస్తున్నారు ఆ ప్రభువుని, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని. ఏమండి, అంతేకాదు సంఘము కూడా ఏమంటుందో తెలుసా అండి? సంఘము అంటుంది కదా, ఇదిగో నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000లో అతి శ్రేష్ఠుడు, నేను అతన్ని గుర్తించగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సంఘానికి కూడా ఏముందో ఒక అవగాహన ఉండాలి. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000లో అతి శ్రేష్ఠుడు, నేను ఆయనను గుర్తించగలను. మనకు తెలిసి ఉండాలి అసలు ఆయన ఎవరో అనేది. ఒకవేళ మన దేవునికి మనం ఒక మంచి పేరు ఇవ్వాలంటే ఆయనకి ఏమి ఇవ్వాలి? మనం పరిశుద్ధుడు. హల్లెలూయా హల్లెలూయా. అమెరికాలో కూడా ఆయన పరిశుద్ధుడే, ఇండియాలో కూడా పరిశుద్ధుడే, చైనా వెళ్ళినా పరిశుద్ధుడే. అంటే ఆయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఆయనలో ఏ పాపము కూడా లేదు కదా. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన పరిశుద్ధుడే. అమెరికాలోనైనా ఆకునూరులోనైనా ఆయన పరిశుద్ధుడే. మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఎలా ఉండాలి? ఆకునూరులో ఉన్నప్పుడు ఒక విధంగాను, అమెరికా వెళ్ళిన తర్వాత ఒక విధంగా ఉండకూడదు కదా. ఏమండి, ఎక్కడికి వెళ్ళినా మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగాను. ఎందుకంటే ఆయన స్వభావం ఏమిటో ముందు ఒక అవగాహనలోనికి వస్తే ఆయనతో కలిసి నడవడానికి ఏముంటుంది? అవకాశం ఉంటుంది. ఆ అవకాశము ఎప్పుడు వస్తుంది? నీ దేవుని మీద నీకు ఒక అవగాహన ఉండాలి. ఏంటి అవగాహన? ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారముగా నీవును పరిశుద్ధుడవై ఉండుము. లోగడ నువ్వు చేసిన దురాశలను, ఏమంటే లోక ఆశలను విడిచిపెట్టి సమస్త ప్రవర్తన యందు నీవు పరిశుద్ధుడవై ఉండుమని లేఖనము తెలియచేయుచున్నది. అంటే ఇప్పుడు ఆయనతో కలిసి మనం నడవాలి అంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? ఇప్పుడు హానోకు నడిచాడంటే ఆ పరిశుద్ధునితో నడిచాడు అని అంటే ఆ పరిశుద్ధత లేకుండా నడవగలుగుతాడా? ఏమండి, బైబిల్ ఏముంది? పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని చూడలేడు అనే మాట ఉంది కదా. అసలు చూడలేకపోతే ఇంకా నడిచే అవకాశం ఎక్కడ ఉంటుంది? చూసే అవకాశమే లేకపోతే, ఆయన చూసే అవకాశమే లేకపోతే ఇంకా ఆయనతో నడిచే అవకాశం ఎక్కడి నుండి వస్తుంది? మరి నడిచాడు అంటే హానోకులో ఏముంది? పరిశుద్ధత ఉన్నది కదా. తన దేవునితో నడిచాడు అంటే ఆ దేవుడు ఎలా పరిశుద్ధుడై ఉన్నాడో హానోకు కూడా పరిశుద్ధుడై ఉన్నాడు. లోకాశలను విసర్జించాడు, దురాశలను విసర్జించాడు, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధుడై ఉన్నాడు హానోకు. అందుకని అతడు కొనిపోబడెను. ఆ కొనిపోబడక ముందు దేవుని వలన ఏం పొందుకున్నాడు? సాక్ష్యము పొందెను. ఆహా, ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది. మనం బ్రతికున్నంత కాలము ఈ సాక్ష్యం పక్కన పెట్టేసి మనం బ్రతికున్నంత కాలము దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా ఎవరేమనుకుంటే నాకెందుకులే, ఎవరేమనుకుంటే నాకు పర్వాలేదులే అని అనుకుంటే కనుక నిజంగా అది ఎంత విచారకరమైన సంగతి అది. ఏమండి, ఎవరేమనుకున్నా పర్వాలేదు అని అనుకుంటే దేవునితో నడవగలిగేవాడా? ఎవరేమనుకుంటే నాకెందుకులే అని అనుకుంటే దేవునితో నడవగలిగేవాడా హానోకు?
నడవగలిగేవాడు కాదు కదా. ఆయన బ్రతికి ఉన్నప్పుడే, భూమి మీద ఉన్నప్పుడే అతడు ఏం పొందుకున్నాడు? సాక్ష్యాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఆ సాక్ష్యాన్ని పొందుకున్నవాడిగా ఎందుకు పొందుకున్నాడంటే తన దేవుని యొక్క గొప్పతనం ఏంటో, తన దేవుని యొక్క స్వభావం ఏమిటో హానోకు అవగాహన చేసుకొని దేవునితో కలిసి నడిచాడండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవ సమాజం దేవునితో కలిసి నడవలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని స్వభావమేమో పరిశుద్ధమైనది, మానవుడు ఆ పరిశుద్ధతలోనికి ట్రాన్స్ఫర్ అవ్వలేకపోతున్నాడు. మానవుడు ఆ పరిశుద్ధతలోనికి పరివర్తన చెందలేకపోతున్నాడు. అందుకని బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడంటే, మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి. అలాగే మరి హెబ్రీ పత్రిక ఏమన్నాడంటే, మీరు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. ఏంటి ఇవన్నీ? రూపాంతర అనుభవం అంటే నీ దేవుడు నీకు ఎంత పరిశుద్ధుడిగా ఉన్నాడు, నీవు కూడా అలాగే పరిశుద్ధుడివై ఉండుము. ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడవగలరా? ప్రియ దేవుని పిల్లరా, దేవునిలో జీవించాలి, దేవునిలో బ్రతకాలి, దేవునిలో మనం బలపడాలి, దేవునిలో బ్రతకాలి, దేవునిలో జీవించాలి. మనకు చాలా ఆశ ఉంటుంది, కానీ ముందు ఆశ కంటే ముందు మనకి ఏముండాలి దేవుని మీద అంటే అవగాహన ఉండాలి. ముందు ఆయనతో నడవాలని ఆశ కాదు, ఆయన ఎలాంటి వాడు అనే అవగాహన మనకే ఉన్నప్పుడు నీ ఆశను దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అవగాహనే లేనప్పుడు, ప్రియ దేవుళ్ళు, నిజమే ఈ రోజున మనం చూస్తున్నప్పుడు అంతా కూడాను లోకం అంతా ఎలా ఉంది, క్రైస్తవ లోకం అంతా ఏంటంటే ఏదోనండి ఒక ఫ్యాషనేట్గా మారిపోయిందనమాట. అంటే ఒక అలవాటుగా ఏదో చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం. యేసుప్రభు అంటే ఎవరండి యేసుప్రభు అంటే మా దేవుడు అండి, యేసుప్రభు అంటే మా గుడి అండి, యేసుప్రభు అంటే అది మా బైబిల్ అండి. ఇదేదో అలవాటుగా మారిపోతుంది. కానీ అసలు ప్రభువు ఎవరు? ఆయన మన కోసం ఏం చేశాడు? ఆయన మనతో ఎలా వస్తాడు? ఆయన అదే మాట మనకు ఒక 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి. మనము జీవము గల దేవుని ఎవరండి? ఆయన ఆలయం ఎవరో చెప్పండి. ఆయన ఆలయం ఎవరు? ఆ అవగాహన ఎవరికి ఉండాలి? మనకే ఉండాలి. అంటే మనము దేవుని ఆలయమై ఉన్నాము. చదవండి. అందుకు దేవుడు ఇలాగున సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసిస్తాను, సంచరిస్తాను. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి, గమనించండి. దేవుడు అంటున్నాడు కదా, నేను వారిలో నివసిస్తాను, వారితో సంచరిస్తాను. అబ్బా, ఎంత గొప్ప మాటలండి ఇవే. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే యేసుప్రభు వారు ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నారు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడేమన్నాడు? నేను వారిలో నివసిస్తాను, వారితో సంచరిస్తాను. సంచరించడం అంటే ఏంటి? నువ్వు ఎటు వెళితే ప్రభు అటు వస్తాడు, నీతోనే ఉంటాడు. నిన్ను విడిచి ఆయన ఒక్క క్షణం కూడా ఆయన ఎడబాసి ఆయన వెళ్ళడో, నిన్ను ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయనని ప్రభువే చెప్పాను కదా అనే మాట హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు కదా. ఆయన విడువడు, ఎడబాయడు. ఆయన నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. ఆయన నీతో సంచరిస్తాడు ఆయన. దాని అర్థం ఏంటంటే ఇద్దరు కలిసి నడుస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు, ఆయన ఎక్కడో లేడు, నీ ప్రక్కనే ఉన్నాడు, నీతో కలిసి ఆయన వస్తానే ఉన్నాడు, నడుస్తూనే ఉన్నాడు. ఎమ్మాయి గ్రామంలో ఆ శిష్యులు వెళ్తున్నప్పుడు ప్రభు వారితో సంచరించాడు, వారితో సంచరించాడు, వారితో మాట్లాడాడు.
వారిని తీసుకొని వెళ్ళి ఇదిగో ఆ రొట్టె విరిచి వారికి అందించినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి, వారి హృదయాలు వెలిగించబడ్డాయి. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువు మనతో ఉన్నప్పుడు కన్నులు తెరవబడతాయి, హృదయాలు వెలిగించబడతాయి. ప్రభువు మనతో లేనప్పుడు ఏముంటుందండి? కన్నులు మూయబడతాయి, హృదయాలు చల్లారిపోతాయి. అందుకని ఈ రోజున దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనం వెలగలేకపోతున్నాం. ఏమండి, మీరు మీ వెలుగు లోకములో ప్రకాశింప చేయండి. ప్రభు అన్నాడు కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దీపము కూడా కొంచెము కిందైనా మంచము కింద పెట్టరు కదా, అది అందరికీ వెలుగిచ్చుటకు దాని దీప స్తంభం మీదే పెట్టుదురు కదా. ఇదిగో మీ తండ్రి మహిమపరచబడినట్లు మీ వెలుగును లోకములో ప్రకాశింప చెయ్యండి, ప్రకాశింపనీయండి. మరి ఆ వెలుగు ఎలా వచ్చిందండి? దేవుడు మనలో నివసించినప్పుడు, ఆయన మనలో నివసించినప్పుడు, మనతో సంచరించినప్పుడు మనము లోకానికి వెలుగుగా మార్చబడతాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకవేళ ఆయన మనలో లేకపోతే, ఆయన మనతో లేకపోతే మనం వెలుగుగా మనం ప్రకాశమును అందించలేని వారిగా మిగిలిపోతాం. అందుకని ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఈ హానోకు దేవునితో 365 సంవత్సరాలు నడిచాడు అని అంటే ఎలా నడవగలిగాడు? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని అక్కడ మాట్లాడుతున్నాడు ఆమోసు గ్రంథంలో. అంటే వారిద్దరి మధ్య ఏముంది? ఒక అండర్స్టాండింగ్ ఉంది. అక్కడ చదవండి, ఇంకా వాక్యాన్ని చదివితే, నేను వారిలో నివసిస్తాను, సంచరిస్తాను. ఈ మాట గమనించండి, నేను వారి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. వారిద్దరి మధ్య అగ్రిమెంట్ అన్నమాట అది. ఏమంటే ఒక విశ్వాసికి దేవునికి మధ్య, ఒక భక్తుడికి దేవుడికి మధ్య అగ్రిమెంట్ అంటే ఏంటంటే, అగ్రిమెంటు, నేను నీకు దేవుడనై ఉంటాను, నీవు నాకు కుమారుడుగా కుమార్తెగా ఉందువు. మరి ఇది అంగీకరిస్తున్నావా నువ్వు అని ప్రభు అడిగితే, అవునయ్యా నేను అంగీకరిస్తున్నాను అని ఎప్పుడైతే నువ్వు ఆయన ఆలోచన, ఆయన యొక్క మరి వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, నువ్వు ఆయనతో కలిసి నడిచే అనుభవాన్ని పొందుకుంటావు నువ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంగీకరించకపోతే మనం ఆయనతో నడవలేం. ఆయన చెబుతాడు, అయ్యా ఇదిగో ఈ విధంగా చేద్దాం, ఓకేనా అంటాడు ఆయన. ఈ విధంగా కలిసి నడుద్దాం, ఓకేనా అంటాడు ఆయన. ఈ విధంగా కలిసి బ్రతుకుదాం, ఓకేనా అంటాడు ఆయన. నువ్వేం చేయాలి? దాన్ని అంగీకరించాలి. నువ్వు ఆయన వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడాలను, ఆయన ఉద్దేశములను నీవేం చేయాలా? అంగీకరించాలి. అంగీకరించకుండా మనం ఏమి చెయ్యలేం, ఆయనతో నడవలేం మనం. ప్రభు అన్నాడు కదా, నా మాటలు మీరు శ్రద్ధగా విని వాటి అనుసరించి నడిచిన ఎడల ఇదిగో ఈ దీవెనలన్నీ మీ మీదకి వచ్చి మీకు ప్రాప్తించును. మీరు పట్టణంలో దీవించబడతారు, పొలంలో దీవించబడతారు. ఇదిగో మీ పిండి పిసుకు తొట్టె దీవించబడును, మీ నూనె బుడ్డి దీవించబడును. ఇదిగో నీ పశువులు దీవించబడతాయి, పొలములు దీవించబడతాయి, పంటలు దీవించబడతాయి. ఇదిగో సమస్తము నీకు దీవెనకరముగా మారుతుంది. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలు, ఎంత చక్కని మాటలు ఇవి. మనం నడవడం అంటే ఎలా నడవగలుగుతాం? మనం హానోకు 365 సంవత్సరాలు నడిచాడట. ఎలా నడవగలిగాడు? తన దేవుడు ఎవరో ఆయనకి తెలుసు, ఆయన ఎలాంటి వాడో ఆయనకి తెలుసు, ఆయన నడిపించే మార్గం ఏదో తెలుసా తెలీదా? ఒక్కోసారి ఇద్దరు స్నేహితులు అనుకుంటూ ఉంటారు, అరే రారా అంటారు. ఏదో సైకిలో లేదా మోటార్ సైకిలో ఏదో వేసుకొచ్చి, అరే రారా అంటే, ఎక్కడికి రా అంటాడు వీడు. ఎక్కడికో చెబుతా కదా, తర్వాత ముందెక్కి అంటాడు, వీడు ఎక్కేస్తాడు. ఆడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు వీడికి తెలుసా? తెలీదు. కానీ దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను అంటే అవగాహన ఉందా? ఎక్కడికి తీసుకెళ్ళి పరుండ చేయించున్నాడంట? శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు, నా ప్రాణములకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి
నీతి మార్గములలో నడిపిస్తున్నాడు. అవగాహన ఉందా లేదా దావీదుకి? ఆయన దేవుడు నడిపించే మార్గం ఎలాంటిదో దావీదుకి అవగాహన ఉందంటారా లేదా? లేకపోతే ఏదో మార్గంలో నడిపించే ప్రభువా నన్ను అన్నాడా? అవగాహన ఉంది. ఎందుకు ఉంది అవగాహన? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఆయన దావీదు సమ్మతించాడు. ఏమని? ప్రభువా నీవు నా కాపరివి, నేను నీ గొర్రెను. వారిద్దరి మధ్య ఒక సమ్మతి, ఒక అండర్స్టాండింగ్ ఉంది, అగ్రిమెంట్ ఉంది. నీవు నా కాపరివైతే నేను నీ గొర్రెను ప్రభువా. నువ్వు ఎక్కడికి నడిపిస్తావో, నువ్వు ఎక్కడికి తీసుకువెళ్తావో, నువ్వు ఎలాంటి దేవుడివో నాకు తెలుసయ్యా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదో. నిజంగా దేవుడు మన జీవితంలో ఉంటే, ఆయన నడిపిస్తూ ఉంటే ఇంక మనకు లేమి ఉంటుంది చెప్పండి? ఆయనే మనల్ని నడిపిస్తూ ఉంటే మనకు భయం ఏముంటుంది? గాఢాంధకార లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. భయమే ఉంది ఇంకా? నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించి విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు కదా. నన్నొక్కడినే విడిచిపెట్టి ఆపదలో విడిచిపెట్టే దేవుడు నువ్వు కాదు కదా. నాకు ఇంకా భయమే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత సంతోషంగా చెబుతున్నాడు దావీదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో చాలా విషయాలు మీతో పంచుకోవాలనుకున్నాను. సమయాన్ని బట్టి నేను ముగింపులోకి వస్తున్నాను. అయితే మనం దేవునితో కలిసి నడిస్తే ఒక 2 ఆశీర్వాదాలు మనం చూద్దాం. మొదటిది ఏంటంటే 16వ కీర్తనలో 8వ వచనం చదవండి. చూడండి, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేనికి స్తోత్ర. నేను కదల్చబడను. ఏమండి, దేవునితో మనం కలిసి నడిస్తే మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే సియోను కొండవలే నువ్వు ఉంటావు. హల్లెలూయా. ఏమండి, సియోను కొండవలే చేస్తాడు దేవుడు నిన్ను. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఆయన ఉంటానని వాగ్దానం చేశాడే. సియోన్లో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడే. నువ్వెన్నడూ కదల్చబడవో. దేవుడి గొప్ప వాగ్దానాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని నీకు ఇస్తున్నాడు. నువ్వేం గాలికి కదిలే రెల్లులాగా కాసేపు అటు కాసేపు ఇటు కాసేపు అటు ఇటు కదల అటువంటి పరిస్థితులు నీ జీవితంలో రానివ్వడు దేవుడు. రానివ్వడండి. నువ్వు కదలని సియోను కొండవలే ఉంటావు నువ్వు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. 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 శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఏమండి ఇరుకొచ్చింది, లేమొచ్చింది, ఏమండి నింద అపనింద ఏదొచ్చినా సరే దేవుడు నిన్ను సియోను కొండవలే ఉంచుతాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు కదల్చబడవో. దేవుడు నిన్ను కదలనివ్వడు అంతే. దేవుడు నిన్ను బెదరనివ్వడు, ఆదరనివ్వడు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు కదల్చబడవు. ఆయన ఉన్నాడు, నాకింకేం భయం. నాతో యేసు ఉన్నాడు, భయమే లేదు. ఇంకేం భయం అమ్మ మనకి? దానికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ కూడా మనం వినడానికి ఏంటో ఒక వింతగా అనిపిస్తూ ఉంటుంది, కానీ అవి అనుభవించినప్పుడు ఆత్మీయ ఆనందం ఎంత గొప్పదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినడానికి ఎలా ఉంటుందండి? విసుగుదా అయ్యగారు ఇంకా అవజేయడండి ప్రసంగం అయిపోతే మేము ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకుంటాం కదా. మళ్ళీ పొద్దున్నే పనికి వెళ్ళాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ ఆనందం, ఆత్మీయ సంతోషం. ఇక రెండవది ఏంటంటే 11వ వచనంలో అంటాడు కదా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖము. సంతోషం ఎక్కడుందో చెప్పండి? ఎక్కడుందో సంతోషం? ఏమండి, ఈ తెలియని వాళ్ళు ఎక్కడెక్కడో ఎదుగుతూ ఉంటారు. సంతోషం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, దానిలో ఉంది, దీనిలో ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉందని ఏదో ఎదుగుతూ ఉంటారు. చివరికి అది ఎలా మారిపోద్ది అంటే ఏమండి విచారంగా, దుఃఖంగా మారిపోతాయి. లోకానుసారమైన సంతోషాలు విచారంగా, దుఃఖంగానే మారిపోతాయి.
కానీ ఆ నిజమైన సంతోషము, సంతృప్తినిచ్చే సంతోషం ఎక్కడుంది? ఆయన సన్నిధిలో ఉంది. ఆయన సన్నిధిలో అంటే ఆయనతో నువ్వు కలిసి జీవించేటటువంటి ఆ నడిచేటటువంటి నడకలో ఏముంది? నిత్య సంతోషములు, నిత్య సుఖములు ఆయన చేతిలో ఉన్నాయి. అవి దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. సుఖములు అంటే ఏమిటండి? ఏమండి, ఒరే బాబు నిన్ను నూరేళ్ళు సుఖంగా బ్రతకరని మనం బిడ్డలను ఆశీర్వదిస్తాం కదా. అలవాటు ఉందమ్మా? ఆశీర్వదించే అలవాటు ఉందా? లేకపోతే నువ్వు ఎప్పుడు నాశనం అయిపోతావురా? మొన్నటిదాకానేమో అమ్మ అమ్మ అని కొంగు పట్టుకొని తిరిగాడు, ఇప్పుడేమో బెల్లం అయిపోయింది, అమ్మేమో అల్లం అయిపోయింది. ఎప్పుడు నాశనం అయిపోతాడు వీడు. ఈ మాటలు కదా మనం మాట్లాడేది, అవునా కాదా? అలవాటు అయిపోయింది మనకు కూడా. ఎప్పుడన్నా బిడ్డల్ని అరే నిన్ను నూరేళ్ళు చల్లగా సుఖంగా ఉండండిరా అని ఎప్పుడన్నా దీవించామా మనం? దీవించండి మీ బిడ్డల్ని. హల్లెలూయా. మీ బిడ్డల్ని దీవించండి అమ్మా. ఎందుకంటే మీరు దీవిస్తే ఆ దీవెన మళ్ళీ మీ మీదకే వస్తుంది. అర్థమైందా? మీరు దీవిస్తే ఆ దీవెన మళ్ళా మీ మీదకి వస్తుంది. ఆ దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా గమనించండి. హానోకు 365 సంవత్సరాలంట దేవునితో నడిచాడు. అతడు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాక్ష్యము మిగిలిపోద్దండి. మనుషులు ఉండరు. ఎవరో మనుషులు ఉండరండి భూమి మీద, ఎవరు ఉండరు. ఏం మిగిలిద్ది? దేని మిగిల్చి వెళ్ళిపోతారు? సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి మనం, ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి మనం, ఆ సాక్ష్యం కోసం ప్రయాసపడాలి, ఆ సాక్ష్యం కోసం ప్రభువుతో కలిసి నమ్మకంగా మనం జీవించాలి. అటువంటి కృపను దేవుడు మనకు, నీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, వందనాలు నాయనా. ఇప్పటి వరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఎన్నో నిగూఢమైన శ్రేష్టమైన విషయాలు మాతో పంచుకున్నారు. మీకు వందనాలు తండ్రి. ఆ విన్న ప్రతి మాట కూడా నాయనా మేము మా హృదయాల్లో మేము భద్రపరుచుకుని నాయనా దేవా వాటిని అనుసరించి వాటి చొప్పున నడిచే కృప మాకు దయచేయి ప్రభువా. దేవా ఆసక్తిగా నీ మాటలు విన్నారు ప్రభువా. నాయనా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఈ జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రతి దినము మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాయి. నీ ఉన్నతమైన దీవెనకు మమ్మలను మేము అప్పగించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి నా దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మదేవుని నిత్య సన్నిధి ఆశీర్వాదమును ఇక్కడ కూడి ఉన్న మనకును లోకములో ఉన్న పరిశుద్ధులకును కుటుంబానికి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అందరికీ వందనాలండి.